హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిన్ని. ఈరోజు మిమ్మల్ని ఒక స్వర్గానికి తీసుకెళ్తున్నా. స్వర్గం అంటే ఎక్కడో ఆకాశంలో ఉందనుకోకండి, మన ఇంటి వెనకాల ఉండే ఈ పచ్చని చెట్ల మధ్య ఉంది. చూసారుగా ఈ గాలి ఎంత స్వచ్ఛంగా ఉందో. విదేశాల్లో ఏసీల కింద కూర్చుంటే వచ్చే గాలి కన్నా ఈ వేప చెట్ల కింద వచ్చే గాలి 100 రెట్లు బెటర్ కదా. ఇక్కడ చెట్లు నిజం చెప్పాలంటే ఇంత అందమైన ప్రకృతి దేవుడిచ్చిన మన వరం అనుకోవాలి. నిజంగా దేవుడిచ్చిన ఇంత అందమైన ప్రకృతిని చూడండి, అది మన సొంతమే కదా. ఈ చెట్టు ఏంటో గుర్తుపట్టారా? ఈ చెట్టు మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, మీకు ఒక చెట్టునైతే చూపిస్తా. చాలా మందికి ఇది తెలిసిందే. ఇది ఉమ్మెత్తకాయ. ఎంత అందంగా ఉన్నాయో వీటిని చూస్తుంటే నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. కొందరి అమ్మాయిలు మేకప్ వేసుకొని ఫోటోల కోసం ఇచ్చే బిల్డప్ల కన్నా మన పల్లెటూరు మొక్కలు ఇచ్చే ఈ న్యాచురల్ లుక్కే అదిరిపోతుంది కదా. అరే, అక్కడ ఎవరో వస్తున్నారు, మీరు కూడా చూసేయండి. మన బుజ్జి కుక్కపిల్ల. వీడికి ఉన్నంత ఫ్రీడమ్ లండన్లో ఉండే లార్డ్స్ కూడా ఉండదు. తోకూపుకుంటూ ఊరంతా తిరిగేస్తాడు. మనకు ట్యాక్స్ కట్టక్కర్లేదు, పెట్రోల్ కొట్టించక్కర్లేదు. నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్, మన పల్లెటూరులో ఉండే ఆనందం, ఆ స్వచ్ఛమైన గాలి ఎక్కడా దొరకదు. డాలర్లు సంపాదించొచ్చేమో కానీ అందుకే అంటున్నా, ఈస్ట్ ఆర్ వెస్ట్, మన పల్లెటూరే బెస్ట్. ఇప్పుడు ఈ అద్భుతాన్ని చూడండి. మన ఊరి చెరువు నీళ్లు ఎంత నీలంగా మెరిసిపోతున్నాయో కదా. స్విట్జర్లాండ్ వెళ్ళి లేక చూసి వావ్ అనే వాళ్ళకి మన ఊరి చెరువు గట్టును కూర్చొని చల్లగా పీల్చుకుంటే వచ్చే కిక్కు తెలియదు బాబోయ్. విదేశాల్లో అంతా కాంక్రీట్ అడవులు, ఇక్కడంతా కొబ్బరి చెట్లు, అరటి తోటలు. ఎక్కడ మనుషులు బిజీగా పరిగెడుతుంటారు, ఇక్కడ మనం ప్రశాంతంగా గాలి పీలుస్తూ పక్కా లోకల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం కదా. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.